హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాలీ అప్డేట్స్. తెలుగు ఛానల్స్ డిస్కషన్. సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రీమియరింగ్ తొందరగానే చేశారు. సూపర్ టీఆర్పీ వచ్చింది, బాగానే ఉంది. బట్ సెకండ్ టెలికాస్ట్కి గ్యాప్ ఎక్కువ ఇవ్వలేదు. 1 మంత్ ఇచ్చారు. మార్చ్ 1కి వేసి ఏప్రిల్ 13కి మళ్ళీ వేశారు. అది కూడా పుష్ప 2 ప్రీమియర్కి కాంపిటీషన్గా. వావ్! సెకండ్ టెలికాస్ట్కి కూడా టీఆర్పీ సూపర్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ టెలికాస్ట్ కూడా 1 మంత్ గ్యాప్, మళ్ళీ పుష్ప 2 సెకండ్ టెలికాస్ట్కి 2 అవర్స్ కాంపిటీషన్. ఒక చిన్న టెన్షన్ ఉంది, మళ్ళీ ఈ మూవీని ఎన్నిసార్లు రిపీట్ టెలికాస్ట్ చేస్తారో అని. ఎంతైనా జిమీ టీవీకి ఉన్న ప్రైమ్ టైం బ్లాక్ బాస్టర్స్ వేరే ఛానల్స్ మెయింటైన్ చేయలేరు. కానీ వేరే సినిమాలకి ఇక్కడ ఎక్కువ టీఆర్పీ రాదు. ఫన్నీగా చెప్పాలంటే జెమినీ టీవీ ఒక కాలేజ్ అంటే ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈ కాలేజ్లో ఫ్రెండ్స్ కంటే బెస్ట్ ఫ్రెండ్స్కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. బెస్ట్ ఫ్రెండ్స్ రేస్ గుర్రం, సరైనోడు, అలా వైకుంఠపురంలో, సరిలేరు నీకెవరు, మహర్షి అండ్ సో ఆన్. ఫ్రెండ్స్ అంటే ఇవి మినహాయించి అదన్నమాట. పుష్ప 2 మూవీకి అన్ని సైడ్ల నుంచి ఎఫెక్ట్ బాగానే తగిలింది. అటు క్రికెట్ మ్యాచ్, ఇటు సంక్రాంతికి వస్తున్న ప్రీమియర్. రావాల్సిన టీఆర్పీ రాలేదు, రాంగ్ టైం టెలికాస్ట్. సెకండ్ టెలికాస్ట్ టీఆర్పీ చూడాలి మరి. జీ తెలుగు ప్రీమియర్స్తో దూసుకెళ్తుంది అండ్ స్టార్ ఆల్సో. బట్ జిమ్నీ టీవీ నో ప్రీమియర్స్. కోర్ట్ మూవీ రిలీజ్ అయ్యి 2 months అవుతుంది. వేస్తే ఈ 2 to 3 monthsలోనే వేయాలి. లేదంటే ఇక ఆగస్టులో వినాయక చవితి ఉంది, అక్టోబర్లో దసరా ఉంది. సాటిలైట్స్ ఈటీవీ. అండ్ ఇంకో విషయం, ఈటీవీ ప్రోమో ఎడిటింగ్ అయితే మరీ దారుణం. న్యూస్ ఛానల్ వాళ్ళు అనౌన్స్ చేసినట్లు చేస్తారు ప్రోమో ఎడిషన్. జీ తెలుగు సక్సెస్ఫుల్గా 20 years కంప్లీట్ చేసుకుంది. ఈటీవీ న్యూ అంబాసిడర్ కీర్తి సురేష్ ఏకంగా 7 న్యూ సీరియల్స్ని లాంచ్ చేశారు. May 26 నుండి స్టార్టింగ్. సీతమ్మ వాకిట్లో సినిమాల సెట్టు జీ తెలుగు రివ్యూ చేసుకుంది తెలిసిందే. ఫస్ట్ టెలికాస్టే ప్రైమ్ టైమ్ స్లాట్లో వేస్తే ఎంత బాగుండేది. కొంచెం ప్రమోషన్స్ గట్టిగా చేసి ఉంటే 3 to 4 టీఆర్పీ వచ్చేదేమో. 2 to 3 times తర్వాత సినిమాలేం దొరకక 6 PM స్లాట్లో వేశారు. మళ్ళీ 1 టీఆర్పీ వచ్చింది, తీరింది జీవాడికి. అప్పట్లో ఏదైనా మూవీ ప్రీమియరింగ్ చేసినప్పుడు ఒక సూపర్ వైబ్ వచ్చేది, ఒక ఫీల్ ఉండేది. మొబైల్ ఫోన్ అడిక్షన్ లేదు. టీవీ వాళ్ళే ఆడింది ఆట. కొత్త సినిమా వస్తుందంటే చాలు సాయంత్రం 6 వరకు ఎక్సైట్మెంట్తో వెయిటింగ్ చేసేవాళ్ళం. సినిమా నచ్చితే చాలు ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు చూసేవాళ్ళం. సో ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే వెంటనే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.